భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగకు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభిస్తారు. వినాయక చవితి అనగానే పిల్లలు పెద్దలు చాలా ఉత్సాహంతో ఈ పండుగకు 10 రోజుల ముందు నుండి తయారు చేస్తుంటారు. అయితే ఈ వినాయకుని ప్రతిమలు ఒకరిని చూసి మరొకరు పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టాలనే భావనతో రంగులు రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. ఈ ప్రతిమల వలన జల కాలుష్యం మరియు నీటిలోని జలరాశులకు చాలా నష్టం వాటిల్లుతుంది. పిఓపి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల చాలా జలరాశులు చనిపోతున్నాయి. అలాగే ఈ పిఓపి విగ్రహాలు నీటిలో కలవడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ గణేష్ వేడుకలలో మట్టి గణపతులతోనే జరుపుకోవాలనే భావన క్రమంలో అందరిలో వస్తుంది. ఈ మట్టితో చేసిన విగ్రహాలు నీటిలో వేసిన తర్వాత అది నీటిలో కలిసిపోవడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మట్టి విగ్రహాల వలన నీటిలో మరియు అందులోని జలచరాలకు మంచి జరుగుతోంది. మట్టి విగ్రహాన్ని పూజించాలి. మన పర్యావరణం మనమే కాపాడుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత.